అయినా సరే నీవు చెప్తున్నావు కాబట్టి కిందికి వెళ్ళి వాడి దరిద్రాన్ని పోగొడతాను అని చెప్పి వైకుంఠం నుంచి కిందికి వస్తున్నాడు స్వామి. ఒక మనిషి వేష ధూపం ధరించి స్వామివారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ భర్త ఉన్నాడా అని ఇంటికి వెళ్ళి అడిగాడు, ఇలా ముసుగు వేసుకొని. ఎందుకంటే ముఖానికి బొగ్గుంది కదండి, ఆ నలుపు ముఖంతో వెళితే పదవే పద అని వెళ్ళగొడతారు. అందుకే ముఖానికి ఇలా ముసుగు వేసుకొని, అమ్మ సాధు ఉన్నాడా, బ్రాహ్మణుడు ఉన్నాడా అని అడిగాడు. ఎందుకు, ఎవరండి? లేరు, ఇప్పుడే భిక్షాటనకు వెళ్ళాడు చెప్పింది భార్య. అప్పుడు ఏం లేదండి, మీ ఆయనకు నేను డబ్బిద్దామని వచ్చాను, మీ ఆయన దగ్గర నేను అప్పు తీసుకున్నాను, ఒకప్పుడు తీర్చడానికి నాకు ఇప్పటికి సమయం పట్టిందమ్మా, తీర్చడానికి వచ్చానని చెప్పాడట. అంటే ఆవిడ కిందికి పైకి చూసి, మేమే కటిక దరిద్రులము, మా ఆయన ఒకడికి అప్పివ్వడం ఏమిటి, నువ్వు తీర్చడానికి రావడం ఏమిటి అని పరిహాసంగా నవ్వి, పోయా వేరే ఇల్లు చూసుకోపో, ఈ ఇల్లు కాదు, అడ్రస్ మారావు, వేరే ఇల్లు కావచ్చు, వెళ్ళు అని అన్నట. అంటే లేదమ్మా, మీ ఇల్లే, మీ ఆయనే, మీ ఆయనకు నేనెవరో తెలుసు అని చెప్పేసి ఆమెను ఒప్పించి మణిమాణిక్యాలు, బంగారు రాసులు, డబ్బు, ఐశ్వర్యము, నగలు, ధాన్యము, కొన్ని తరాలు తిన్నా తరగని ధాన్యమంతా కూడా ఇచ్చి, మీ ఆయన దగ్గర తీసుకున్న అప్పుకు ప్రతిఫలం ఇదమ్మా అని చెప్పేసి ఇన్ని రోజులకు చక్రవడ్డీ, బారువడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని చెప్పేసి అన్నీ అప్పచెప్పి వెళ్ళిపోతున్నాట. ఆగు ఒకసారి ముసుగుతి అనింది. అంటే మళ్ళీ ముఖం సరి చేసుకుంటూ, అమ్మ నేను ముసుగు తీయను, నా ముఖానికి ఎవరో నలుపు రంగు రాశారమ్మా, మరి మా ఆయనకి ఎలా చెప్పాలి? ఈ కాలంలో అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, ఫోటో తీసుకుంటాము, అడ్రస్ రాసుకుంటాము, అప్పుడు పెన్ను పేపరే లేదా? మరి ఎలా అంటే, నేను మీ ఆయనకు బాగా తెలుసు, మీ ఆయనకు చెప్పు ఇలా వచ్చాడని, ముఖానికి నల్లని నలుపు కూడా పూసుకున్నాడని చెప్పమ్మా, ఆయనకు అర్థమవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంతటి భిక్షాటన పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. వస్తూ అక్కడేదో కొత్తగా భవనమైనట్టుంది ఏంటి అని ఆలోచిస్తూ వచ్చాడు. అక్కడ మణిమాణిక్యాలు, రాసులు, బృందావనం లాంటి అక్కడ ఉద్యానవనము, పిల్లలు పాపలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. పచ్చటి వనం ఉంది, అంత వైభవమైనటువంటి ఇంద్రుడి గల ఇల్లు లాంటి ఇల్లు ఉన్నది. చక్కటి వస్త్రాలు కట్టుకుని భార్య లోపల నుంచి బయటకు వచ్చి, నాథ వచ్చారా అని అడిగిందట. ఆయన కూడా కిందికి పైకి చూసి, నువ్వు ఎవరు, నా భార్యవేనా అని అడిగాడట. అత్త మారిపోయింది ఆమె. అప్పుడు నేనే నీ భార్యనే స్వామి, ఇట్లెట్లా తయారైనవే అని అడిగిందట. అడిగితే, నాకు మీరు అప్పిచ్చారట కదా, ఆయన ఎవరో వచ్చారు ముఖానికి బొగ్గు పోసుకొని వచ్చి, ఇదంతా మీ ఆయన దగ్గర తీసుకున్నాను నేను, బారువడ్డీ, చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని చెప్పేసి అన్నీ అప్పచెప్పిపోయాడు. అంటే నేను అప్పు తీర్చడం ఏమిటి, నేను అప్పు ఇవ్వడం ఏమిటి, వాళ్ళు నాకు తీర్చడం ఏమిటి, మన ఇల్లేనా అంటే మీ ఇల్లేనట. మరి ఏం పేరు చెప్పారు, ఆయన ముఖం ఎలా ఉంటుంది చూసావా, ఆయన ముఖ కవళికలు చెప్పు అని అంటే, ఆయన ముఖము చాటేసుకునే ఉన్నారండి. వచ్చినప్పటి నుంచి 2-3 సార్లు అడిగినా కూడా ఆయన ముఖాన్ని చూపించలేదు. మీకు చెప్పానన్నాడు, ముఖానికి నలుపు రంగు పూసుకున్నాను అని చెప్పి. అంటే ఆలోచించాడు బ్రాహ్మణుడు, ముఖానికి నలుపు రంగా అని చెప్పేసి, అయ్యో అని చెప్పేసి లోపలికి వెళ్ళి విశ్వం అని రాసున్నటువంటి బొగ్గుతో రాసున్నదంతా కూడా చెరిపేసి చక్కగా మళ్ళీ విశ్వం అని రాశాడట. రాసి బయటకు వచ్చి, పిచ్చిదానా, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, ఎటువైపు వెళ్ళాడు అని అడగగా, అక్కడ అటువైపు వెళ్ళాడు అని తూర్పు దిక్కు చూపిస్తే, తూర్పు దిక్కు ప్రయాణమై అక్కడ సముద్ర గర్భం దాకా వెళ్ళాడు. వెళ్ళినంతనే అక్కడ ఎవరూ కనిపించలేదు. అశరీరవాణి వినిపించింది, ఆకాశవాణి. ఏమని, నాయనా నీ భార్య చాలా అదృష్టవంతురాలు, పూర్వజన్మ కర్మఫలం వల్ల తనకి నేను దర్శనం ఇచ్చాను, నీకు ఇవ్వను. ఎందుకంటే నీవిప్పుడు నల్లటి రంగు పులివారని నేను ఇవ్వట్లేదు, నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల నేను నీకు దర్శనం ఇచ్చేటువంటి భాగ్యాన్ని నువ్వు కోల్పోయావు. కానీ నీ భక్తికి మెచ్చి నీకు ఐశ్వర్యములు, తరతరాలు తిన్నా కూడా తరగని శ్రీ సంపదలను, ధాన్యాలన్నీ కూడా ఇస్తున్నాను, తీసుకో స్వామి అని చెప్పేసి అశరీరవాణి పలికిందట. అది కావాలా, దర్శనం కావాలా అని సందిగ్ధావస్థలో ముగ్ధభక్తుడు సాష్టాంగ ప్రణామాలు వేడుకొని దండం పెట్టి, స్వామి వచ్చే జన్మలోనైనా నాకు నీ దర్శన భాగ్యం ఇవ్వు, నాకు ఈ సిరి సంపదలు, ఈ ధాన్యము, ఇవి ఏవీ కావు,
నేను పూర్వజన్మలో ఏ కర్మ చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో చేస్తున్న నీ నామస్మరణ అంటే తప్పకుండా ఈ విష్ణు సహస్ర నామ మహిమ వలన నీకు తప్పకుండా వచ్చే జన్మలో సాక్షాత్తు నా పాదాల చెంత చేరి చేసుకునే సేవాభాగ్యం లభిస్తుంది, తథాస్తు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడట. అంటే నామమహిమ చూడండి, మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఈ జన్మలో చేసిన కర్మఫలము వచ్చే జన్మలో వస్తుంది. మనకు కష్టం కదా ఎందుకు అనేటువంటిది విడిచిపెట్టి తప్పకుండా నామస్మరణ చేసేటువంటి అవకాశాన్ని, సందర్భాన్ని వదులుకోకూడదు. కించిత్ గర్వమైన లేనటువంటి పెరియాళ్వార్లని తీసుకోండి. ఇందాక చెప్పుకున్నాం, అంతటి గజేంద్రుడి పైన వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి గజేంద్రుడి పైన ఊరేగుతున్నటువంటి పెరియాళ్వారు వెళ్తూ ఉంటే నవ్వుతున్నాడే తప్ప చివరిలో ఏమైందంటే ఆయన గర్వమే లేదు. నన్ను ఏనుగు పైన ఊరేగించారేంటి స్వామి అంటాడే తప్ప క్రిందకి దిగి ఐశ్వర్యమంతా కూడా ఆలయానికి ఇచ్చేశాడు విల్లిపుత్తూరులో. ఇక ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా అక్కడే పక్కనే వదిలేశాడు. మళ్ళీ వెళ్ళి ఆలయంలో తులసి మాలలు అల్లుకుంటూ ఆ వనసేవ చేసుకుంటూ తులసి మొక్కల్ని పెంచే కార్యక్రమంలోనే పడ్డాడే తప్ప నాకు లభించిన ఈ ఐశ్వర్యాన్ని నేను గర్వంగా చూపించుకుంటాను అని ఏనాడు అనుకోలేడు మన విష్ణుచిత్తుడు. అలాంటి భక్తి కావాలి. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన అందమైన రాజగోపురంగా ఈ విష్ణుచిత్తుల వారు ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులోని రాజగోపురం వెలిసిల్లుతుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన సుందరమైన రాజగోపురం ఏది అని అంటే శ్రీవిల్లిపుత్తూరు. ఆ దర్శన భాగ్యము, అంతటి సేవా దృక్పథంతో శ్రీ మహావిష్ణువు వలన విష్ణుచిత్తుల వారికి కేవలం నామమహిమ వల్ల వచ్చింది. ఇంతటి భాగ్యము ఈ గజేంద్రుడికి కృష్ణ అనే నామం వల్ల వచ్చింది. ఇంతటి బ్రాహ్మణుడు కటిక దరిద్రులు ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడగుడై ప్రపన్నుడుగా వెళ్ళడానికి కారణం కేవలం విష్ణు సహస్రనామ నామమహిమ కదా. అలాంటి నామమహిమ మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. స్వామి ధర్మరక్షకుడు. అయితే ధర్మరక్షకుడు అనేటువంటి పదానికి మనం కాస్త చెప్పుకోవాలి. కొన్ని కర్మలు ఆచరిస్తాం, వీడు ధర్మంగా చేస్తున్నాడా, నిజాయితీగానే ఉన్నాడా, అలా అయితేనే వరమిస్తా అని అంటాడు స్వామి. అమ్మ దయాస్వరూపిణి, ఏం కాదులేండి ఇప్పుడు పోనీలేండి తర్వాత చేస్తాడు మనవాడే కదా అనే దయాస్వరూపిణి అమ్మకుంటుంది. అందుకే మనము కళ్యాణం చేస్తాం. ఎందుకు అంటే ఈ ధర్మముతో ఉన్నటువంటి విగ్రహము, ఈ భూతదయ అమ్మవారికి చాలా దయగల అమ్మ అంటారు. ఆ అమ్మవారు తోడైతేనే మనకు ముక్తిని ప్రసాదింపగలరు. కేవలము ఒక్క నారాయణుడే ముక్తిని ప్రసాదించలేడు. తప్పకుండా అమ్మవారితో కూడిన శ్రీయపతి అయి ఉండాలి, శ్రీ నివాసుడు అయి ఉండాలి. ఒక నివాసుడే అయితే లాభం లేదు, శ్రీతో కలిపి ఉంటేనే మనకు అన్నీ వస్తాయి. మోక్షం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, వంశవృద్ధి కలుగుతుంది. కేవలం ఒక నారాయణుడినే పట్టుకుంటాను అంటే కూడా కూడదు. తప్పకుండా శ్రీ ఉండాలి, దయాస్వరూపిణి ఉండాలి. అప్పుడు స్వామివారి ధర్మనిష్టత ఉంటుంది. రెండు కలిస్తేనే మనకు మోక్షం. ఈ పాపము పుణ్యము ఇవన్నీ కూడా మనకు సత్సంగం వల్ల అన్నీ కూడా పుణ్యకర్మల వలె మారుతుంది. అయితే మనం చేయవలసింది ఒకటే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనో రక్షరక్షో జనార్దన. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి సందర్భంలో భక్తులుగా ఆంజనేయ స్వామి వలె మనకు కొంతమంది భక్తులు నామమహిమను చాటి చెప్పేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారిలో సుదర్శనుడు ఒకరు, గరుడు 2, తర్వాత విభీషణుడు 3, అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది నామమహిమను విడవకుండా ఉన్నారు. అలాంటి నామమహిమను మనం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎలాంటి సందర్భాలలో ఈ నామమహిమ చేయాలి అనేటువంటిది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే స్వామివారి అనుగ్రహం మన మీద ఉందని, అంత గొప్పవాని వస్తువు అయిన మనం
ఎంత ఆదర్శంగా జీవించాలి అనేది ఈ దృష్టాంతం ద్వారా తెలుసుకుందాం. పూరి అనేటువంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. ఏంటంటే ఆకాశం నుండి మహిమాన్వితమైనటువంటి ఒక బంగారు పాత్ర కింద పడ్డదట. వెంటనే అర్చకుడు వెళ్ళి ముట్టుకుంటాడు. ఆ బంగారు పాత్రను ముట్టుకోగానే అక్కడ వెంటనే పాత్ర నలుపు రంగులోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి బంగారు వర్ణం పాత్ర ఆకాశం నుంచి కింద పడింది, పట్టుకోగానే నలుపు రంగులోకి మారిపోయింది. దాని మీద నిజమైన భక్తులు ముడితే తప్పకుండా మళ్ళీ ఇంకా శోభవంతమైనటువంటి ప్రకాశవంతంగా వెలుగుతుంది అనేటువంటిది రాసి ఉంది ఆ బంగారు పాత్ర పైన. ఎవరై ఉంటారు? వేద పండితులు వచ్చారు, మహాభక్తులు వచ్చారు, అందరూ కూడా వచ్చి ముట్టుకుంటే ఎవరు ముట్టుకున్నా కూడా అది నలుపు రంగుగానే ఉందట. తర్వాత ఒక బీదవాడు స్వామి దర్శనం కోసం వచ్చాడు. పల్లెకిలో ధనవంతులు పక్కపొంటి వెళుతున్నారు. ఆహా, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో భాగ్యవంతుడు, స్వామి ఇతని నీ భక్తునిగా స్వీకరించు అని ప్రతి వ్యక్తిని పట్ల భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు వెళుతూనే ఉన్నాడు ఆ బీదవాడు. ఎవరైనా కష్టాలలో ఉంటే అతను బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తాడు. కష్టాన్ని తొలగించు, భక్తి మార్గంలో నడిపించుకొని ప్రార్థిస్తాడు. ఇతనికి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరిపైన స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఉంటాడు, భగవంతుని దర్శించుకుంటారు అనేవారు అతన్ని. అయితే గొప్ప భక్తుడు నువ్వు కాబట్టి ఈ పాత్రను నువ్వు ముట్టుకో అన్నారు అక్కడి వాళ్ళు. ఈయన నేను భక్తుడిని అనడం ఏంటండి? అనంతకాల చక్రంలో ఎందరెందరో భగవంతుడి కోసం పరితపించారు, ఎందరెందరో ధర్మం కోసం త్యాగాలు చేశారు, ఎందరెందరో పవిత్ర జీవనం గడిపారు. నేను ముట్టుకుంటే ఇది పవిత్రత కాదు అని చెప్పేసి చెంటాడు ఆయన. అయితే మనసులో అనుకుంటూ ముందుకు వెళ్ళి ఆ పాత్రను ముట్టుకోవడం ఏమిటి, అది ఎంతో ప్రకాశవంతంగా మారడం ఏమిటి, అన్నీ ఒక్కసారిగా జరిగాయట. అంటే అదంతా జరిగిన తర్వాత ఆయనకు సత్కారాలు జరిగాయి. పవిత్ర హృదయంతో ఎప్పుడైతే మనం అన్నీ కూడా భగవంతుని మీదనే ధ్యాస పెట్టి స్వామి ఇదంతా కూడా నీ మహిమే అని చెప్పుకుంటామో అప్పుడు అంతా కూడా స్వామిమయం అయిపోతుంది, అంతా కూడా స్వామి శ్రేయస్సుగానే ఉంటుంది. కృతయుగంలో మనం ధ్యానం చేత పరితపించాం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేత, ద్వాపరయుగంలో అర్చన చేత, మరి కలియుగంలో స్వామివారిని పొందాలి అంటే కేవలం కేశవ కీర్తనం, కీర్తించడమే, హరినామస్మరణ ఒక్కటే మార్గం. వాళ్ళు ఎన్నో వేల కోట్ల యాగాలు చేశారండి. మనకంటే ముందు యుగంలో ఎన్నో వేల కోట్ల జపాలు చేశారు, ఎన్నో వేల సంఖ్యలో ధ్యానంలో కూర్చుని ఉన్నారు చాలా సంవత్సరాలు. వాళ్ళకి ఎటువంటి ఫలితం అయితే వచ్చిందో మనకి కూడా అలాంటి ఫలితమే వస్తుంది ఈ నామమహిమ వల్ల. కేవలం నామమే. అలాంటి నామాన్ని కూడా మనం మర్చిపోకుండా తప్పకుండా చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతో ఉన్నది. కనుక స్వామిని శరణాగతి చేస్తే మనకు తప్పకుండా ముక్తి లభిస్తుంది అనేటందుకు స్వామివారి నేను ఒకసారి ఏం చేశానంటే కంచి అత్తివరదరాజస్వామి 40 సంవత్సరంలోకి ఒకసారి స్వామివారి గర్భాలయం కింద ఉన్నటువంటి ఆ కోనేరులో నుంచి బయటకు తీసి ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి దర్శన భాగ్యం కల్పిస్తారు. మీకు తెలుసో లేదో ఒక 8 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కంచిలో వరదరాజ స్వామివారి నిజ రూపం అది కాదు, అత్తి వరదరాజన్ అని వేరే విగ్రహం ఉంది, అది సేనా సేవలో ఉంటుంది. అయితే ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి 40 రోజులు ఏమో ఉంచుతారు. అలా మేము దర్శన భాగ్యం కోసం వెళ్ళాం. అందరికీ ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ విషయం తెలిసి లక్షలాది జనం కూడా కంచికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి కూడా వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. దర్శన భాగ్యం కోసం వెళ్ళి ఉదయమే స్నాన సంధ్యార్చనలు నెరవేర్చుకొని వెళ్ళి బయటకు చూస్తే బయటకు రాగానే లైన్ ఉంది. మేము ఎక్కడో 4 కిలోమీటర్ల అవతల రూమ్ తీసుకున్నాం. మా రూము ముందు దాకా కూడా లైన్ ఉంది దర్శన భాగ్యం కొరకు. అంటే ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తే దర్శనం సరే అని చెప్పేసి మేము కూడా ఇంత కృష్ణ కృష్ణ వాసుదేవ జగద్రక్షక నారాయణ శ్రీమన్నారాయణ ఓం నమో హృదయ వాసుదేవాయ అనుకుంటూ శ్రీరామ శ్రీకృష్ణ అనుకుంటే వెళ్ళాం. ఎదురుగానే ఒక ఆవు వచ్చింది. అప్పటికే కాలాతీతం అవుతుంది, ఉదయం దాటిపోతుందని చెప్పేసి
చకచక అంత దూరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏదో మనసులో ఆవు ఎదురైంది, ఎందుకు ఉపేక్షించడం రాదా అని చెప్పేసి మా మిత్రుడితో ఒక్క నిమిషం అని చెప్పేసి చేయబట్టుకొని వచ్చి మళ్ళీ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవు పృష్ఠానికి నమస్కారం చేసి ముందు కాళ్ళకు నమస్కారం పెట్టి దండం పెట్టుకుని మళ్ళీ ప్రయాణమయ్యాం. అక్కడి దాకా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ లైన్ చూసి మాకు ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద లైన్లో మాకు దర్శన భాగ్యం లభిస్తుందా? ఎన్ని గంటలు పరితపించాలి, ఎన్ని గంటలు ఎదురు చూడాలి అని అంటే అనుకోకుండా ఆ ఆవు మహిమో తెలీదు, ఈ నామ మహిమో తెలీదు, ఆ కృష్ణుడి భాగ్యమో తెలీదు. అక్కడ బళ్ళారి నుంచి మఠాధీశులు వచ్చారు. సేమ్ కాషాయ వస్త్రం ధరించి సాక్షాత్తు మన చిన్నజీవి స్వామివారి లాగా. వాళ్ళ చుట్టూ 4 సెక్యూరిటీ గార్డులు, వాళ్ళు 4 స్వాములు, వాళ్ళతో పాటు మేము కూడా కలిసిపోయాం. గోవిందా అనుకున్నాం. టకా 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 వెళుతున్నాం. ఆపండి, ఎవరు? బళ్ళారి మఠాధీశులు. తిండి ఒక దగ్గర చెకింగ్ అయిపోయింది. 4 చోట్ల నిశితంగా పరిశీలిస్తున్నారు. మేము సెల్ ఫోన్లు ఏం తీసుకెళ్ళలేదు. ఇక్కడ అయిపోయింది, ఆ చోట అయిపోయింది. చక్కగా అత్తివరదరాజ స్వామి గర్భాలయం దగ్గర దాకా వెళ్ళి స్వామివారి పూలమాల మెడలు వేసి ఆశీర్వదించి స్వామివారిని ముట్టుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాడు ఆ కృష్ణ పరమాత్మ. అంటే నామమహిమ ఎంత గొప్పదో చెప్పండి. అక్కడ నేను అనుకోలేదు. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళు లేచి మేము ముందుగా వెళ్ళాము. వాళ్ళకి ప్రొద్దున వెళితే రాత్రి 11:30 దాకా దర్శనం కాలేదు. ప్రొద్దున 7 గంటలకు వెళ్ళారు, 11:30 తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చారు. మేము ఇప్పటికీ అది తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటిది నామ మహిమ. అలాంటి నామాన్ని నమ్మకంతో మీరు ఎదురుపడిన ప్రతిదీ మనకు దైవాంశమే అని నమ్మిన నాడు మీకు తప్పకుండా స్వామి మీతోనే ఉంటాడు. ఎదురొచ్చిన ప్రతిదీ కూడా దైవస్వరూపమే. ఎలా వస్తాడు భగవంతుడు? నేను ఇలా శంకు చక్రాలు పెట్టుకున్నాను, నేనే భగవంతుణ్ణి, ఈ కిరీటము ఇలా అని చెప్పేసి సినిమాలో చూపించేలాగా వస్తాడా? లేదు. భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ మైరావణుడిని సంహరించాలంటే ఎలా అయిందనుకున్నారు? ఇందాక మైరావణుడి కథ చెప్పుకున్నాం మనం. ఆయన పంచప్రాణాలు 5 తుమ్మెదల్లో ఉంటాయట. ఒక సముద్రంలో పాతాళంలో ఒక రాయి కింద 5 తుమ్మెదలు 5 తుమ్మెదలు కూడా గూడు పెట్టుకొని నివసిస్తున్నాయి. అక్కడ దూర్జటి అనే మైరావణుని వల్ల చెల్లి మా అన్నగారి ప్రాణాలు అక్కడ ఉన్నాయి అని చెప్తే ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ రాయిని తొలగించి 5 తుమ్మెదలు ఎంతసేపు యుద్ధం చేసినా సంహరించడం లేదు, చనిపోవట్లేదు. ఎందుకు? ఆంజనేయ స్వామి యొక్క చెమట చుక్క వల్ల ఆ జీవుడికి అత్యంతమైనటువంటి బలం వచ్చింది, మరణమే లేదు. అంత భగవత్ సంభూతుడు కాబట్టి ఆయనకు మరణం లేనందువల్ల ఎక్కడ ఎలా చేస్తాడు అనేటువంటిది రాసిపెట్టుంది 5 తుమ్మెదల వల్ల. అయితే ఈ రాయిని తొలగించి 9 కూడా సంహరిస్తే అప్పుడు మైరావరుని మరణం జరిగిందట. అటువంటిది మనకు భగవంతుడు ఎలా, ఎక్కడ, ఏ రూపకంగా వస్తాడు అనేటువంటిది చెప్పలేము. నువ్వు నమ్మితే మనకు ప్రహ్లాదుని చరిత్ర చెప్తుంది. చిన్నప్పుడు ప్రహ్లాదుడు రామరామ కృష్ణ కృష్ణ అంటే అరే మనము అసురులము, సురులను వేడితివా అని చెప్పి లెంపకాయలేసి తల్లికి చెప్పి వీడు నారాయణ అంటున్నాడు, మనం ఎవరం? నారాయణ అననేవద్దు మాట, మనం రాక్షసులము అని చెప్పేసి సురులను పూజించడం ఏమిటని చెప్పేసి గారాభంగా పెంచని చెప్తే పెద్దయ్యాడు. ఈయన రాజ్యపాలన చేస్తూ అది ఇది చేస్తూ ఉన్నాడు. తన నిత్య జీవిత కృత్యం మొదలైంది. పిల్లవాడికి కాస్త 4వ సంవత్సరం వచ్చేసరికి ఇంకా నారాయణ మహిమ ఎక్కువ. ఆయన నారాయణ 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 అంటే ఉన్నాడు. శ్రీమన్నారాయణ అనంది తెల్లారతలేదు, శ్రీమన్నారాయణ అనంది మనకు ఉదయం అవుతలేదు, రాత్రి అవుతలేదు. అయితే తినేటప్పుడు నారాయణ, పడుకునేటప్పుడు నారాయణ. ఒక గురువును పిలిచారు, దీన్ని ఆశ్రమానికి తీసుకెళ్ళండి, విద్యాబుద్ధులతో పాటు ఆ నారాయణ అనే మంత్రాన్ని మరిపించండి. అది రానేకూడదు మా ఇంట్లో. వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలు అన్నీ కూడా నీకు ఇచ్చేసాను తీసుకో, కానీ నారాయణ అనే పదం మాత్రం మా ఇంట్లో వినిపించకూడదు అన్నాడు అక్కడ హిరణ్యకశపుడు. అంటే సరే స్వామి అని చెప్పేసి చక్కగా తరగతి గదిలో కూర్చునబెట్టి మీలాగే 100 మంది విద్యార్థుల దగ్గర అందరితో పాటుగా విద్యాబుద్ధులు నేర్పించి గురువుకు ఒక సందేశం వస్తే పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి అందరూ కూడా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం,
భవబంధాలు లేనిది నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా నారాయణ నారాయణ అనేటట్టు చేశాడు ప్రహ్లాదుడు. అక్కడ గురువు వచ్చి గోవింద అని తలబట్టుకున్నాడు. వీడిని ఒక్కడిని మార్చమంటే అందరినీ మార్చేశాడు. గంజాయి మొక్కలో తులసివనం అంటే విన్నాం, కానీ తులసి మొక్కలో గంజాయి వనం అయిపోయింది. అన్ని గంజాయి మొక్కలు తులసిలాగా మారిపోయాయి. అప్పుడు వీడికి ఇలా కాదు, సామ దాన దండోపాయాలని చెప్పేసి ఒక పెద్ద కొండపైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తాను, నారాయణ అంటావా విడిస్తావా, విడిస్తేనే నిన్ను విడిచిపెడతాను, లేదంటే తోసేస్తాను. అయినా సరే భయపడలేదు. నువ్వు పడేసేటప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ చచ్చిపోతాను నాన్న అన్నాడు ప్రహ్లాదు. నువ్వు పడేయండి నాన్న, నారాయణ నారాయణ అనుకుంటే చచ్చిపోతాను అన్నాడు. ఎంతటి గొప్ప విశాల లేత హృదయం అండి. అంతటి చిన్నపిల్లాడు, 4 సంవత్సరాల వయస్సు, నారాయణ మంత్రం విడవలేదు. తర్వాత అగ్నిగుండం దగ్గరికి తీసుకెళ్ళారు. అగ్ని కాలుతుంది, భగభగభగ మండుతుంది. ఆ మంటలో పడేస్తాను, విడిస్తావా విడవా నారాయణ మంత్రాన్ని? నానా నా బూడిద తీసుకెళ్ళి హరినామ సంకీర్తనలో భాగస్వాములు చేయండి, ఆ సాక్షాత్తు స్వామివారి ఆలయం గర్భాలయం ముందర ఉంచండి బూడిదను అన్నాడు. విడవలే. కోదండం వేశారు, కాళ్ళు పైకి కట్టి ఇలా వేలాడదీశారు. అప్పుడు కూడా నారాయణ నారాయణ అన్నాడు తప్ప అనను అని ఆయన నోటికి రాలేదు. ఇది నారాయణ మంత్ర మహిమ. చివరికి నారాయణ 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 అని ఎందుకు అంటావురా, ఎన్నిసార్లు అంటావు, ఏది నీ నారాయణుడు నువ్వు అంటున్నావు కానీ ఒక్కరోజు కనిపించాడే, ఒక్కరోజు కనిపించాడు. ఎట్లా ఉంటుంది ఆయన రూపం ఏంటి, నువ్వంటే ఇక్కడ ఒరిగేది ఏమిటి, ఏ ప్రతిఫలం ఆశించి నువ్వు నారాయణ అంటున్నావు అంటే, నారాయణ అంటే చల్లగా ఉంటుంది నాన్న, నారాయణ అంటే కడుపు నిండుతుంది నాన్న, నారాయణ అంటే నిద్ర వస్తుంది నాన్న, నారాయణ అంటే అమ్మ పక్కనే ఉన్నట్టు ఉంటుంది నాన్న అన్నాడట. ఆయనకు తల తీసేసినంత పనైంది. గురుకులంలో వేశాడు, లాభం లేదు. సామధాన భేద దండోపాయాలు చేశాడు, లాభం లేదు. బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు ప్రహ్లాదుని. ఎన్ని చేసినా కూడా హిరణ్యకశిపుడికి లాభం లేకపోయింది. చివరికి కొడుకుని నాకు చెప్పకుండా అక్కడికి ఎక్కడికైనా తీసుకెళ్ళి సంహరించండి, చంపేయండి నా కొడుకుని అన్నాడు. అంటే ఆయనకంత విరక్తి కలిగింది ఆయన కొడుకు పైన. ఎందుకంటే నారాయణ మాట అంటున్నాడనే దానికంటే నా మాట నా కొడుకు వినట్లేదు అనేది ఎక్కువ ఉంది ఆయన. తన కొడుకు తండ్రి మాట వినకుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. దాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేయాలనుకున్నాడు ప్రహ్లాదుడు, కానీ అవకాశం దొరకలేదు. సంహరించే ముందు ఒక్కసారి నా కొడుకును చూస్తాను అని చెప్పి గదిలో రాక్షసులు సిద్ధంగా కత్తి పట్టుకున్న సందర్భంలో ఒక్కసారి చూపించరా నీ నారాయణుణ్ణి అన్నాడు. అంటే ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడా, నీ పక్కనే ఉన్నాడా? నిన్ను నిప్పులో వేస్తే కాలిపోను అనుకున్నావు, నిన్ను కొండ నుంచి చూస్తే చనిపోను అనుకున్నావు, నేను కోదండం వేస్తే ఏమీ కాదు దెబ్బ తగలదు అనుకున్నావు. ఇప్పుడు కూడా నేను సంహరిస్తుంటే నీకు జీవం ఉంటుంది, నన్ను కాపాడుతాడు నీ నారాయణుడు అనుకుంటున్నావా? ఎక్కడున్నాడు 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 అని చెప్పేసి అన్నీ కూడా వెతుకుతూ కత్తితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు హిరణ్యకశ్యపుడు. అప్పుడు ఇందుగరడు అందు లేడను సందేహం వలదు, నా నారాయణుడు ఎక్కడ ఎందెందు వెతికినా అందందే కలడు అని సెలవిచ్చాడు. ఇక్కడున్నాడా అని చెప్పేసి భీకర స్వరంతో గట్టిగా అరిచి స్తంభాన్ని పగలగొట్టాడు హిరణ్యకశ్యపుడు. వెంటనే ఉగ్రనారసింహస్వామి రూపం ధరించి, రాలేదా నారాయణుడు మీకోసం, రాలేదా? అదంతా భక్తికి నిదర్శనం కాదా అండి? అక్కడ నామానికి ఉన్న విలువ మీకు అర్థమైందా? నామాన్ని విడవలేదు కనుక, నమ్మకంగా ఉన్నాడు కనుక ప్రహ్లాదుని కాపాడడానికి, భక్తుని కాపాడడానికి ఎక్కడి నుంచైనా ఏ రూపకంగానైనా స్వామి వస్తాడు, తప్పక వస్తాడు. వచ్చాడు, కాపాడి తీరాడు. హిరణ్యకశ్యపుడికి ఒక వరం ఉందండి, తను ఎక్కడా మరణించరాదు. తను నరునితోటి మరణం లేదు. తను ఉదయం మరణించడు, రాత్రి మరణించడు, ఇంట్లో మరణించడు, బయట మరణించరాదు. ఇలాంటి వరాలు చాలా ఉన్నాయి హిరణ్యకశ్యపునికి. అందుకే కదా నర సింహుడై వచ్చాడు.
అటు నరుడు కాదు, ఇటు సింహము కాదు, జంతువు కాదు, మనిషి కాదు. ఆయన సంధ్య వేళలో హిరణ్యకశ్యపుని సంహరించాడండి. సంధ్య వేళ అంటే ఇటు ఉదయం కాదు, అటు రాత్రి కాదు. ఆయన కడప మధ్యలో ఉండి చీల్చాడు హిరణ్యకశ్యపుని. అటు ఇంట్లో కాదు, ఇటు బయట కాదు. అక్కడ కూడా సూత్రాలు నియమాలు వీడలేదు నరసింహుడు, విష్ణుమూర్తి. అలా గోళ్లతో తన మోకాళ్ల పైన కూర్చోబెట్టుకొని హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి వారు చీల్చి వేశాడు, అక్కడ పారేశాడు. ఆ హిరణ్యకశ్యపుడి గోళ్లలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఎవరయ్యా అంటే సాక్షాత్తు సుదర్శన పెరుమాళ్ళే. సుదర్శన పెరుమాళ్ళు మళ్ళీ ఇక్కడ నామము కొరకు ప్రసిద్ధిగాంచి నామాన్ని తెలుపుతూ ఎన్ని ఆయుధాలు ఉన్నాయి స్వామికి, ఎన్నో ఆయుధాలు. గద, శంఖము, పాంచజన్యము, చక్రం, శంఖము, ఇవన్నీ అలంకారాలు ఉన్నాయి. కానీ ఒక్క చక్రానికే చాలా పవర్ ఉంది అంటారు. చక్రానికే అత్యంతమైనటువంటి శక్తి ఉంది అంటారు. అందుకే ప్రతి వైష్ణవాలయంలో ఆలయ శిఖరం పైన చక్ర పెరుమాళ్ళే ఉంటాడు, చక్రమే ఉంటుంది. ఆ రోజు రామదాసు కూడా భద్రాచలం గోదావరి తీరంలో దొరికింది ఆ చక్రమూర్తే. ఆ చక్రాన్నే ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో ఆ రామాలయ నిర్మాణం అప్పుడు ఉపయోగించి పైన శిఖరంగా ఉంచారు. అంతటి ఆ చక్రం ఎందుకయ్యా అంటే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణు మార్గ ప్రదర్శయ. సుదర్శనుడు అంటే సుదర్శనుడు. సు అంటే మంచి దర్శనాన్ని ఇచ్చేవాడు. మంచి దర్శనం ఏమిటి అంటే సుదర్శన మహాజ్వాల విష్ణు మార్గ ప్రదర్శయ. విష్ణు మార్గాన్ని చూపించడానికి మీకు మంచి దర్శనమే కావాలి. అలాంటి సద్దర్శనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో ముఖ్యులు మన సుదర్శన వారు. ఆయన ఎలా ఉంటాడంటే కోటి సూర్యులతో సమానంగా భగ 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 వెలుగుతూ ఉంటాడట. శ్రీరంగ క్షేత్రంలో కూడా సుదర్శన స్వామికి ఇటు రామానుజుల వారు ఉంటే కుడి చేవైపు, ఇటు ఎడమ వైపుగా స్వామివారి పెద్ద విగ్రహం ఉంటుంది సుదర్శన స్వామివారి. ఇద్దరు కూడా ద్వారపాలకుల్లాగా ఆ క్షేత్రానికి కుడివైపున రామానుజుల వారు 1000 సంవత్సరముల భౌతిక దెయ్యం మరియు సుదర్శన స్వామివారు ఉంటారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య ఇంతటి కోటి సూర్యుల మహాజ్వాలను కలిగినటువంటి సుదర్శన స్వామి ఆయన శక్తిని ఆపడం ఎలా అంటే మళ్ళీ విష్ణుమూర్తే, నరసింహుడే ఆయన వెనకాల, ఈ సుదర్శన వెనకాల ఉంటూ ఆ శక్తిని తగ్గిస్తూ శాంతింపజేస్తూ ఉంటాడట. మళ్ళీ నరసింహస్వామి చేతిలో సుదర్శనుడే ఉన్నా ఆ సుదర్శన వెనకాల కూడా నరసింహస్వామి ఉన్నాడు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణు మార్గ ప్రదర్శయ. విష్ణు మార్గాన్ని ఇవ్వడానికి అజ్ఞానంలో మునిగి తేలుతున్న మనకు విష్ణు మార్గాన్ని ఇవ్వడానికి సుదర్శనుల వారు ఉద్భవించారు. కనుక సుదర్శనుల వారిని గుర్తు చేసుకున్నా కూడా, విశ్వక్సేనుల వారిని గుర్తు చేసుకున్నా కూడా స్వామిని గుర్తు చేసుకున్నట్టే. వీళ్ళంతా ఎవరు? నామము నిరంతరము శ్రవణం చేస్తూ గానం చేస్తూ ఉన్నవాళ్లే. హనుమ, విశ్వక్సేన, విభీషణ, సుదర్శన, గరుడ, వీళ్ళంతా కూడా మనకు విశ్వక్సేనుల వారు. మనం ఒక కోరిక కోరుతాం, భగవంతుడా ఈ కోరిక తీర్చు స్వామి. ఎవరు వింటారు? ఫస్ట్ మొట్టమొదటిగా వినేది విశ్వక్సేనులు. అక్కడ విశ్వక్సేనుల వారే ఉంటారు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ. ముందు విశ్వక్సేనుల వారినే ఆశ్రయిస్తాం. ఆయన వైకుంఠంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. స్వామివారు రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏ భక్తుడు ఏమడుగుతున్నారు, ఏ భక్తుడికి ఏ వరం ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరికి ఏం కావాలి, ఎవరు ఏ కర్మనాచరించాలి, అన్ని చిట్టా పద్దు మొత్తం విశ్వక్సేనుల వారి దగ్గరే ఉంటుంది. విశ్వక్సేనుల వారు స్వామి ఈయనకు మంచి ఫలితం ఇవ్వండి, ఈయనకు వద్దు, ఈయన ఇలా ఉన్నాడు, ఈయన అధర్మంగా ఉన్నాడు, ఈయన శ్రద్ధగా లేడు కానీ భక్తిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా విశ్వక్సేనుల వారు నిర్ణయిస్తేనే స్వామివారు వరమిస్తారు. లేకపోతే ఇన్ని కోటాను కోట్ల జీవరాశులను రక్షించే స్వామికి అంత పెద్ద భారం పడదు. విశ్వక్సేనుల వారు లాంటి వాళ్ళు ఉంటేనే మనకు ప్రధానమంత్రి గారికి కింద ఉద్యోగస్తులు ఉన్నట్టుగా, ముఖ్యమంత్రి గారికి మంత్రులు ఉన్నట్టుగా, స్వామివారికి కూడా జయ విజయులు, విశ్వక్సేనులు, గరుడాళ్వారు లాంటి వాళ్ళు ఉండి తీరాలి. అలా మన కోరికలు స్వామివారికి చేరతాయి.
ఈ కాలంలో ఈ కలియుగంలో మనకు భక్తి వారమే మోక్ష మార్గం లభిస్తుంది.